Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into His image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that His grace is sufficient for you. తెరవబడిన ఆకాశమును గురించిన కొన్ని మాటలు ఉదయకాలం మనం నేర్చుకుందాం. మన భక్తి మూయబడిన ఆకాశం కింద వస్తే కనుక ఏది జీవితంలో అనుభవించే అవకాశం మనకు లేదు. అవునా కదా? హల్లెలూయా చెప్పండి. చూడండి, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకొని మనం ముందుకెళదాం. వాక్యం అందరూ తీయండి, వాక్యాన్ని జాగ్రత్తగా అందాం. ద్వితీయోపదేశకాండం. మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలలు గల దేశము, అది ఆకాశ వర్షజాలము తాగును. అది దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాది వరకు ఎల్లప్పుడూ ఉండగా. 17వ వచనాన్ని చూడండి. 17వ వచనంలో ఏమంటుంది? లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న మంచి దేశమును ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. దేవునికి స్తోత్రం. మన పైన ఏ ఆకాశం ఉండాలి? అందరూ చెప్పాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశం ఏమై ఉండాలి? తెరవబడి ఉండాలి. నువ్వు దేవుణ్ణి అడుగుతుంటే అది పొందుకునేది తెరవబడిన ఆకాశం కింద అయి ఉండాలి. కానీ ఇక్కడ అంటున్నాడు, లేని ఎడల దేవుడు మీ మీద కోపపడి ఆకాశాన్ని మూసేస్తే కింద ఎంత ప్రార్థన చేసినా వాన పడదు, కింద పచ్చిక బయలుగా మారదు, విడుదల రాదు, ప్రయత్నాలు సఫలమవవు, ప్రయాణం ముందుకు సాగదు అంటున్నాడు దేవుడు. అందుకని మన ప్రార్థన ఏంటంటే ఆకాశము తెరవబడాలి. అందరూ చెప్పండి, ఏమవ్వాలి? కుడి చేయి పైకి చెప్పండి, యేసయ్యా నా కొరకు ఆకాశము తెరవండి నాయన. చెప్పండి, ఆకాశము తెరవండి, ఆకాశమును తెరవండి ప్రభు. హల్లెలూయా. బైబిల్లో చాలాసార్లు మనం చూస్తాం, దేవుడు ఆకాశాలు తెరిచి ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు చూస్తాం. ప్రచండమైన వర్షాన్ని కురిపించాడు నోవాహు కాలంలో. ఆ జలములు బాగా భూమి అంతటా ఎంతవరకు అంటే పర్వతములు మునిగిపోయే అంతగా నీళ్లు నిండిపోయినంత వర్షాన్ని దేవుడు కురిపించాడు. దేవునికి స్తోత్రం. గత రాత్రి నేను చెప్పా కదా, మన ఆర్థిక విషయాల్లో దేవుని కృప మీద మనం ఆధారపడితే దేవుడు మనకి ఎంతైనా సహాయం చేయగలడు. మన కొరింథీయులకు రాసిన పత్రికలో మనం నేర్చుకున్నాం కదా, మంచి సత్కార్యం, ప్రతి విధమైన సత్కార్యాన్ని చేయటానికి దేవుడంట ప్రతి పని చేయడానికి ఆయన కృపను మనకి విస్తారముగా దయచేసే దేవుడు ఆయన. ఒకసారి మీరు చెప్పండి, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన, నేనేం పొందుకున్నానో అది దేవుని కృప వలన, ఇలా కూర్చున్నానంటే అది దేవుని కృప వలన, నేను ఉంటున్న నివాసము దేవుని కృప వలన, నేను పొందుకున్న ఉద్యోగం దేవుని కృప వలన, నాకున్న ఆరోగ్యం దేవుని కృప వలన. కొంతమంది చెప్పట్లే, నా వల్ల అన్నట్టుంది. హల్లెలూయా చెప్పండి. ఒకడు అన్నాడు, నా వల్లే అని అనుకుంటా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు. దేవుడు అన్నాడు, ఎక్కడ నీవు నా పేరు ఎత్తలేదు, నాది నాకు ఇచ్చేసిన తర్వాత నీదేంటో చెప్పుకో అన్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. ఆయన అన్నాడు, ప్రాణం నాది కదా, తర్వాత నువ్వు చెప్పుకో, నాది ఏమంటావు అన్నాడు. అయిపోయింది కథ. హల్లెలూయా చెప్పండి. మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృప. మనం ఇల్లు కట్టుకుంటా అంటాం, చిన్నప్పటి నుంచి డ్రీమ్ అయ్యారు. డ్రీమ్తో కాదు కట్టుకుంది, కృపతో కట్టుకున్నాం. కృప తోడుండబట్టి అయింది ఆ పని. నీకు కష్టపడి సంపాదించి చేసేదండి అంట, ఎక్కడ అలా అనకూడదు. సంపాదించడానికి శక్తినిచ్చేవాడు దేవుడు అని ఉంటుంది బైబిల్లో. సామర్థ్యతనిచ్చేవాడు కూడా దేవుడేనంట. సరే, మనము ఈరోజు వాక్యం ఏంటంటే తెరవబడిన ఆకాశం. నేను చాలా పర్యాయములు ఈ వాక్యాన్ని ముందు కూడా చెప్పినట్టు నాకు గుర్తు. కానీ దేవుడు చాలా ప్రత్యేకమైన రీతిలో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది.
నేను దేవుని సేవకు వచ్చిన తర్వాత దేవుని మాటను నమ్మేంతవరకు ముందుకొచ్చాను. ఆ మాట చెబుతున్నప్పుడు దేవుడు మాట ఎప్పుడు ఖచ్చితంగా ఉంటుంది కదా అనే ఒక భావంలో ముందుకెళ్ళిపోతూనే దేవుడు ఈరోజు వరకు తీసుకొచ్చాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. సో ఈ తెరవబడిన ఆకాశాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక వాక్య గ్రంథములోకి మనం వెళదాం. ఈ తెరవబడిన ఆకాశము కింద కలిగే ఒక 3 అనుభవాల్ని ఉదయకాలం ధ్యానం చేసుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల యావలును అమ్మబడును. దేవునికి స్తోత్రం. సందర్భం మనం చూసినట్లయితే ముందు అధ్యాయానికి వెళితే భయంకరమైన కరువు అండి. చెప్పండి, ఎలాంటి కరువు అంట? భయంకరమైనది. ఎంతటి కరువు అంటే అంతటి చెప్పలేనంత కరువు అన్నమాట. ఆ కరువు లాంటి పరిస్థితుల్లో దేవుడు ఏమంటున్నాడు అని అంటే, అయినప్పటికీ కూడా ఆహారము దొరుకుతుంది అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా చెప్పండి. ముందు అధ్యాయం 28వ వచనం చదివితే ఎంతటి పరిస్థితి అంటే చూడండి. నీ విచారమును కారణమే అనగా ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించదు అని చెప్పినప్పుడు అంటే ఎంతటి కరువు అంటే సొంత బిడ్డల్ని కూడా తినేసేంత పరిస్థితి వచ్చిందంట. అంత కరువు ఎక్కడ చూసారా? మనకి ఏ కరువు లేదు, అందుకే మాటలు కూడా రాట్లా. హల్లెలూయా చెప్పండి. సమృద్ధి ఎక్కువైపోయి మనకు రాట్లా. ఎంతటి కరువు అంట చెప్పాలి. సొంత బిడ్డల్ని భక్షించేంత కరువు అంటే ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంతటి ఘోరమైన పరిస్థితుల్లో దేవుడు ఏమంటున్నాడంటే, రేపు దొరుకుతుంది ఆహారం అంటున్నాడు. హల్లెలూయా బాగానే చెప్తాం కానీ నమ్మం. హల్లెలూయా అందరూ ఇటు సైడ్, అది కూడా ఇటు సైడ్ ఏమి వినపట్టలేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి, నేను చెప్తున్నాను, నమ్మకం లేకుండా ఏం జరగదండి. ఇంత భక్తి జీవితాన్ని జీవించి విశ్వాసం లేకపోతే ప్రకటన గ్రంథ ప్రకారము అవిశ్వాసులందరూ అగ్నిగుండంలో వేయబడతారు, మండుచున్న గుండంలో వేయబడతారంట. హల్లెలూయా చెప్పండి. సో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవునికి స్తోత్రం. అందరూ గట్టిగా చెప్పండి, దేవా నాకు నమ్మటానికి సహాయం చేయండి. గట్టిగా చెప్పండి, నమ్ముటకు కృప దయచేయండి అని ప్రార్థన చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ వాక్యం మనకి ఏం నేర్పిస్తుందంటే, తెరవబడిన ఆకాశపు అనుభవం నీ జీవితంలో కావాలి అని అంటే నీ పరిస్థితులను బట్టి దేవుణ్ణి పరిమితి చేయొద్దు అని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? తెరవబడిన ఆకాశపు అనుభవం అనుభవించాలంటే నీ పరిస్థితులను బట్టి దేవుని నువ్వు పరిమితి చేయకూడదు. ఎందుకు పరిమితి చేస్తాం అని అంటే, మనం అనుకున్నట్టుగా జరగనప్పుడు మనకు ఒక లెక్క ఉంటుంది కదా. ఇది దేవుడు మాట్లాడాడు, ఇది అలా జరుగుద్ది, వీళ్ళ ద్వారా జరుగుద్ది, లేకపోతే ఈ దారిలో జరుగుద్ది, ఇలా వస్తుంది అలా వస్తుంది అని. అది అలా రాదు. రానప్పుడు వెంటనే మనం ఏమంటామంటే దేవుడిని పరిమితి చేసేస్తాం. కానీ ఈ వాక్యం ఏం చెప్తుందని అంటే, నువ్వు అనుకున్న దారి మూసుకుపోతే దేవుడు 1000 దారుల ద్వారా నీకు చేయగలడు. హల్లెలూయా. నువ్వు అనుకున్న దారిలో నీకు జరగకపోయినా దేవునికి 1000 దారులు ఉన్నాయి నీ కోసం చేయటానికి. ఆ దారి ఎలా ఉంటుందంటే అసలు నీ ఊహలోనే లేని దారి అది. అదే ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ విచిత్రం ఏంటో చూడండి. ఒకసారి అక్కడ మనం చూసినట్లయితే దేవుడేమో మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఒకడు దూరి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. మనలో అలాంటి వారు ఉండకుండా ఉండును గాక. 2వ వచనం, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో
ఆ అధిపతి యెహోవా ఆకాశపు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా అతడు, నీవు కన్నులారా చూచెదవు గాని దాని తినకుందు అని అతనితో చెప్పాను. ఏమండి, దేవుణ్ణే కంట్రోల్ చేసే మాట్లాడు. దేవుడే కిటికీలు తీసినా కూడా జరగదంటే అసలు ఈడేంటో మరి. హల్లెలూయా చెప్పండి. దైవజనుడు సింపుల్గా అన్నాడు, చూస్తావు కానీ తినవు అన్నాడు. హల్లెలూయా చెప్పండి. నేను అడుగుతున్నాను విశ్వాసులైన మిమ్మల్ని, దేవుని వాక్యాన్ని నమ్ముతున్న నువ్వు వింటాగా అనుభవించటాగా? ఇక్కడ మాట్లాడి చూచి శిక్షణ పొందుకున్నాడు. ఈరోజు విని శిక్షణ పొందుతావా, ఆశీర్వదించబడతావా? హల్లెలూయా చెప్పండి. ఆశీర్వదించబడే స్థితిలో నీవు ఉంటే కనుక దేవుడు పలికిన దాన్ని 100% నువ్వు నమ్మాల్సిందంతే. హల్లెలూయా చెప్పండి. పరిస్థితులతో ఆయనను పరిమితించొద్దు అని దేవుడు అందుకే ఉదయకాలం మనతో చెప్తా ఉన్నాడు. చేయి పైకి చెప్పండి, దేవా నువ్వు నా కోసం చేసే ఏ కార్యమైనా ఒక్కటి కూడా నేను పోగొట్టుకోకూడదు. నేను విన్న ప్రతి విషయము నేను అనుభవించాలి ప్రభు. హల్లెలూయా. ఆయన నీ పట్ల పలికిన ప్రతి మాటను అనుభవించే వ్యక్తి ఉండాలి. ఎందుకంటే ఇంకా ఆయుష్ నీకు చెప్పింది నీకు చూపిద్దాం అనుకుంటున్నాడు ఆయన. ఎప్పుడో పోవాల్సిన వాళ్ళం మనం, ఆ తంగిలముళ్ళలో ఉండాల్సిన వాళ్ళం. హల్లెలూయా చెప్పండి. దేవుడు ఛాన్స్ ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టాడు? ఇంకా ఆయన వాగ్దానములు నీవు అనుభవించాలని, చూచి అనుభవించి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తావని. నాకు తెలియదు ఎవరితోనో దేవుడు అంటాడు, అందుకే ఉంది నీకు ఆయుష్ అసలు. హల్లెలూయా చెప్పండి. కాదు ఇప్పుడు సమస్య ఏంటంటే, తెరిచే దేవుడు ఉన్నాడు, కురిపించే దేవుడు ఉన్నాడు, కానీ కింద ఉన్నవాడు తీసుకునేవాడు లేడు, నమ్మేవాడు లేడు కింద. ఈ కూర్చుంటున్న మనందరము ఇంత దేవుడు మాట్లాడి ఈ పగటి వేళ ఆకాశముని తెరిచి కార్యములు జరిగిస్తానని మాట్లాడుతుంటే మనము నమ్మకుండా ఇక్కడ కూర్చుంటే కార్యాలు జరుగుతాయా? జరగవు. మనం నమ్మితే, పక్కన వాళ్ళు చెప్పండి, నమ్మితే జరుగుతాయి. నువ్వు నమ్మితే జరుగుతాయి అని చెప్పండి. చెప్పండి అమ్మా, ఇలా చెప్పండి. బాబు నువ్వు నమ్మితే జరుగుతాయి. మీరేం చెప్పారు బాబు అనకూడదు, మీరు అమ్మ నమ్ము అని చెప్పాలి. ఏం చేస్తాం? ఈరోజు ఎలా ఉందంటే ఫోర్స్గా చేయాల్సి వస్తుంది కొన్ని పనులు. చెప్పే కదా మొన్న ఒక రాజుగారు చెప్పాడంట, ఒక నది మొత్తం ముసళ్ళు ఉన్నాయి, ఈ ముసల్లో నది ఎవడు దాటుతాడో ఆడికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తా అన్నాడంట. రాజు అనుకున్నాడు అసలు ఇది ఎన్నడూ జరగని పని కాబట్టి ఆ పని చెప్పాడు. తీరా చాలాసేపు అయిన తర్వాత ఒకడు దాటేసాడు, ఒక యవనస్తుడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆడి దగ్గరికి వచ్చి అడిగారంట, ఒరే నాయనా ముసళ్ళు అంటే అసలు పడితే పీల్చి అవతల పడేస్తే 5 నిమిషాల్లో, అలాంటిది నువ్వు ఎలా దాసొచ్చి ఇంత కార్యం చేసావు చెప్పు అంటే వాడు అన్నాడంట, అసలు చెప్పడం కాదు, నాకు ఒక అర్జెంటుగా ఒక డౌట్ ఉంది, ముందు నా టెన్షన్ మీరు తీర్చేస్తే తర్వాత నేను చెప్తాను. ఏంట్రా నీ టెన్షన్ అంటే, అసలు నన్ను తోచేసింది ఎవరు చెప్పండి అన్నాడంట. హల్లెలూయా చెప్పండి. నన్ను ఎవరు తోసేశారు అసలు ముందు చెప్పండి అన్నాడంట. ఆడు ఎలా బయటపడ్డాడు ఆడికే తెలియదు. హల్లెలూయా చెప్పండి. దేవుని కృప అంట సముద్రము లాంటిది. చెప్పండి, దేవుని కృప ఎలాంటిది? ఆ సముద్రము లాంటి దేవుని కృపలో ఈరోజు అందరూ ఒక బాటిల్లో తీసుకొని సాధించేసా అంటున్నారు. ఒక బాటిల్లో చూసి లిమిట్ చేసేది కాదు దేవుని కృప. అందుకే నేను చెప్పా, మనం దేవుని కృపను 2 విషయాలకు చెప్తాం. ఏమంటామంటే, ఒకటి దేవుని కృప వల్ల రక్షించబడ్డానండి అని అంటాం ఒకటి. రెండవది, అమ్మా ఇన్ని బాధలు ఉన్నాయి, ఎలా ఉన్నావు ఏంటి? దేవుడు కృప వల్ల బాగానే ఉన్నానండి, మా ఆయన కొట్టాడు కానీ దెబ్బ తగలలేదండి. హల్లెలూయా చెప్పండి. దేవుని కృప అక్కడ వాడటానికి కాదు, ఏదో బతికిపోవటానికి కాదు. కృప ఇచ్చింది అధిగమించడానికి, సాధించడానికి, పొందుకొనటానికి. హల్లెలూయా.
నేను ఎక్కువ ప్రయాసపడితే నీ అందరికంటే ఎక్కువ, కానీ ప్రయాసపడినది నేను కాదు, నాతో పాటు ఉన్న దేవుని కృప అంటాడు. అందుకే అంటాడు, ఆ కృపను పొందుకున్న నేను అన్ని విషయాలలో సంతృప్తి కలిగిన వాడిని. లేమిలోనూ నాకు తెలుసు, ఉన్న దాంట్లో తెలుసు, అన్నీ నాకు అంటాడు. కేవలం ఏంటంటే కృపే అంటాడు. ఆ సముద్రం అనే కృపలో ఈత కొట్టడం నేర్చుకోవాలి మనం. అందుకే అంటున్నా, మిమ్మల్ని అందరూ ఆ సముద్రంలోకి తోసేద్దాం అనుకుంటున్నాను నేను. హల్లెలూయా చెప్పండి. ఆ సముద్రం అనే కృపలోకి మీరు వెళితే తప్ప ఇటువంటి ఆకాశములు తెరవబడవు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మామూలుగా నేను ఒక దైవజనుడిగా ఈ పలా వ్యక్తితో చెప్తున్నాను, రేపు ఇలా దేవుడు కార్యం చేస్తాడు, రేపు కార్యం చేస్తాడు అని చెప్తున్నాను. పక్కనోడు అంటున్నాడు, దేవుడు కిటికీలు తెరిచినా కూడా జరగదు అంటున్నాడు. కూర్చున్న మీరు అందరూ ఏమనుకుంటారు చెప్పండి? ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? ఏదో ఆకాశం తెరగబడిపోద్ది, ఆ రోజు మన్నా కురిపించాడు దేవుడు, అలా మన్నా కురిపించేస్తాడు, ఏదో మొత్తానికి అయిపోద్ది అని అనుకుంటాం. కానీ మనిషి ఎన్నడూను తన తలంపులలో లేని కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. ఎవరు ఊహించని వారిని దేవుడు వాడుకుంటా ఉన్నాడు. ఆయన ఎవరిని వాడుకున్నాడు అక్కడ మనం చూస్తే చూడండి, తర్వాత వచనాల్లో రాయబడింది, అప్పుడు పట్టణపు గుమ్మమున దద్ద 4 కుష్ఠరోగులుండగా వారిలో ఒకరినొకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? పట్టణములోకి పోవుదాం అనుకుంటేమా, పట్టణమందు క్షామమున్నది, అచట చచ్చిపోదుమా? ఇచ్చట ఓరగ కూర్చుని ఇచ్చట చచ్చిపోదాము, పదండి, సిరియల దండులోనికి పోదుము రండి, వారు మనల్ని బ్రతకనిచ్చినా బ్రతుకుదము, మనల్ని చంపినా చత్తుమని చెప్పుకొని వాళ్ళందరూ 4 ఎవరిని వాడుకుంటున్నాడు దేవుడు? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అసలు ఎవరిని అనుకుంటారా వీళ్ళు వాడుకుంటారని? ఎవరైనా కంటిలో వాళ్ళు విలువ ఉన్నవారా? ఈరోజు నేను అంటాను, దేవుడు ఎన్నిక లేని వారిని, ఊహించని అనేక మందిని తన అద్భుతాల కోసం దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. నేను అంటాను, వాళ్ళ నమ్మకం ఏంటంటే, ఎందుకు ఎక్కడ కూర్చున్న అపనమ్మకంతో సచ్చే కన్నా నమ్మకంతో పోయి చేద్దాం, సత్య చచ్చామని నమ్ముతూ చచ్చిపోదాం అంటున్నారు. బాగుంది కదా, నమ్ముతూ చచ్చిపోదాం, ఇది దీనికంటే అది బెటరు అని అనుకుని వెళుతున్న వారు ఇక్కడ మీరు కనపడతా ఉన్నారు. అటువైపు భయంకరమైన శత్రువు అన్నమాట. కానీ నన్ను చాలా బలపరిచింది ఏంటనంటే, నేను అంటున్నా కదా, మనము ఊహించిన వారిని దేవుడు వాడుకుంటాడు. దేవుడు తన కార్యాన్ని జరిగించినప్పుడు కూడా ఎవరు ఊహించినట్టుగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు ఆయన. మీరు అందుకనే చాలాసార్లు వాక్యాన్ని చదివినప్పుడు ఆకాశం తెరవనప్పుడు మన్నా కురిసింది, వర్షం కురిసింది, దేవుని మాట వచ్చింది అని మనం చెప్తాం. ఇక్కడ ఆకాశం తెరవబడినప్పుడు ఒక ప్రత్యేకమైన ఒక కార్యం జరిగింది. అది ఈ పగటి వేళ జరుగునుగాక. హల్లెలూయా. 6వ వచనాన్ని చూడండి, ఏం జరిగిందో అక్కడ మనకు కనబడతా ఉంది. 6వ వచనం ఏముందంటే, యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడునట్టు చేయగా, వారు మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకు, ఐగుప్తుల రాజుకు, సిరియనులతో ఒకరినొకరు చెప్పుకొని. మీరు చెప్పండి, దేవుడు తన ఆకాశమును తెరవగా దిగింది ఏంటి ఇక్కడ? దిగింది ఏంటి ఇక్కడ? శబ్దము. చెప్పాలి అందరూ కొంచెం గట్టిగా. మనం మన్నానే చూసాం, దేవుని మాట దిగటం చూసాం, కానీ ఇక్కడ శబ్దం దిగటం చూస్తున్నాం. ఆ శబ్దము కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ట్యూన్ పెట్టి పంపించాడు కిందకి. ఆ శబ్దము యొక్క ట్యూన్ ఏంటంట? రథముల ధ్వనియు. చెప్పాలి, గట్టిగా చదవాలి. రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండులకు వినబడునట్లు చేయగా. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి వస్తుంది. ఆ సౌండ్ ఒక ట్యూన్లో వస్తుందంట. ఆ ట్యూన్ ఏంటంటే, కిందున్న వాడి సైన్యము కదిలితే ఎంత సౌండ్ వస్తుందో, వాడి కేకలు పెడితే ఎంత సౌండ్ వస్తుందో, అంతకంటే మించిన సౌండ్ సైన్యము లేదు అక్కడ. సౌండ్ ఒకటే ఉంది. ఎవరి కోసం ఈ సౌండ్ అంటే, తన ప్రజలను విడిపించడానికి వస్తున్న సౌండ్. నమ్మిన వారు చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పాలి.
ఒక బలమైన ఆర్మీ సౌండ్ వినబడుతుంది, సైన్యం యొక్క సౌండ్. ఆ సౌండ్ను దేవుడు ప్రత్యేకమైన రీతిలో మ్యానుఫ్యాక్చర్ చేసి కిందకి పంపిస్తున్నాడు. ఎవరి కోసం? తన బిడ్డలని విడిపించడానికి కోసం. అలాగైతే ఈ పగటి వేళ తెరవబడిన ఆకాశము కింద కూర్చుంటున్న మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో ఒక శబ్దము పరలోకము నుండి వినిపించబడితే గనక ఆ శబ్దం ముందు ఏ అంధకార శక్తి కానీ, చీకటి శక్తి కానీ, బంధకములు కానీ ఏవి ఉండవు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నీ ఇంట్లో వింటున్న సైన్యము శబ్దము కంటే మించిన శబ్దం వినిపిస్తాడు ఆయన. ఆ శబ్దానికి ఇవన్నీ పారిపోతాయంట. కేవలం పారిపోవడమే కాదు, ఎంతటి పని దేవుడు చేయగలడో అక్కడ వాక్యంలో మనకి రాయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఈ పగటి వేళ ఆ శబ్దము నీ ఇంట్లో వినపడును గాక. ఆ శబ్దము నీ ఉద్యోగ పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న శత్రువుల మధ్యలో వినపడును గాక. నీ ఇంటిలో నిన్ను ఎంతో పీడిస్తున్న శబ్దాల మధ్యలో ఈ శబ్దం వినిపించబడును గాక. నిన్ను భవిష్యత్తులో ముందుకు వెళ్ళనివ్వను, నీ జీవితాన్ని బాగు చేయనివ్వను, నీ యొక్క ప్రోగ్రెస్ చేయనివ్వనని వాదిస్తున్న ప్రతి శబ్దాన్ని ఈ పగటి వేళ పరలోకము నుంచి వచ్చే శబ్దము పారిపోనట్లు చేయును గాక. నా మాటలు కాదు, దైవ వాక్యములో ఉన్న మాటలు ఇవి. నీవు నమ్ముతూ నువ్వు శబ్దం చేయాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం. ఆ శబ్దం నా ఇంట్లో వినబడాలి. ఆ శబ్దం ద్వారా నీ విడుదల పొందుకోవాలి. ఆ శబ్దం ద్వారా నాకు స్వస్థత రావాలి. ఆశపడేవారు బిగ్గరగా జయపు ధ్వనితో హల్లెలూయా అని చెప్పండి. మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలమైన శబ్దము ఏం జరిగిస్తుందో మనకి ఇక్కడ వాక్యంలో కనబడతా ఉంది. 16వ వచనం చూడండి, 7వ అధ్యాయము 16వ వచనం. జనులు బయలుదేరి సినీల దండుపేటలో దోచుకున్నారు కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటికి 1 మానిక సన్నని పిండియో 2 మానికల యావలను అమ్మబడిను. దేవునికి స్తోత్రం. నిన్నేం చెప్పాడు? రేపు షోమ్రోను ద్వారము దగ్గర. హల్లెలూయా చెప్పండి. ఈ పదం గుర్తుపెట్టుకోండి, ద్వారము దగ్గర. అందరూ చెప్పాలి, ఎక్కడ? ద్వారము దగ్గర. ఇక్కడేమంటున్నాడు? నిన్న ఆయన చెప్పాడు తలుపు దగ్గర ట్రాన్సాక్షన్ జరుగుతుంది అన్నాడు. నేను ఎలా అంటాను? ట్రాన్సాక్షన్ అన్నమాట. ఆ తలుపు దగ్గర విడుదల అనే ట్రాన్సాక్షన్, వివాహం అనే ట్రాన్సాక్షన్. ఎందుకంటే బైబిల్లో అటువంటి ద్వారాల దగ్గర ఎక్కువ ఏమవుతుందంటే తీర్మానాలు జరుగుతూ ఉండేవి. రాజులు అందుకనే ఏం చేస్తారంటే ద్వారముల దగ్గర ఉంటారనమాట, గేట్స్ దగ్గర ఉంటారు. అక్కడే తీర్మానాలు, అక్కడే సెటిల్మెంట్లు, అక్కడే బార్గెనింగ్లు, అక్కడే అన్నీ జరుగుతూ ఉంటాయి. దేవుడు ఉన్నాడు కరెక్ట్గా అక్కడే. ఎక్కడ ఆగిపోయిందో అక్కడే. ఇక్కడ అందుకనే దేవుడు అబ్రహాముతో ఒక మాట చెప్తాడు. తన బిడ్డలకు ఇచ్చిన వాగ్దానాలు దేవుడు ఏమని తెలుసా? నీవు పట్టణములను, శత్రువు ఆక్రమించే పట్టణములను స్వాధీనపరుచుకుంటావు అన్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. కొన్నిసార్లు కొన్ని వాక్యాలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుద్ది అక్కడ చెప్పిన మాట ఇక్కడ నెరవేర్చబడుతుందని. 22వ అధ్యాయం ఆదికాండం 17వ వచనములో ఆ మాట రాస్తుంది చూడండి. 22వ అధ్యాయము 17వ వచనములో, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె, సముద్రమందుల ఇసుక వలె నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసే నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంగ్లీష్లో అంటున్నాడు, యువర్ డిసెండెంట్స్ షాల్ పొసెస్ ద గేట్స్ ఆఫ్ దర్ ఎనిమీస్. ఈ శత్రువులు ఆ గేట్ దగ్గర ఉన్నారు, రానివట్ల, ట్రాన్సాక్షన్ జరగనివట్ల, వివాహం అవనివట్ల, విడుదల రానివట్ల, స్వస్థత రానివట్ల, కార్యాలు జరగనివట్ల, ప్రమోషన్ రానివట్ల, ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వట్లేదు. దేవుడు ఇక్కడ ఆయన శబ్దాన్ని వదిలిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? తాను ఏం చెప్పాడో అక్కడ రాస్తుంది చూడండి, యెహోవా మాట చొప్పున. అందరు ఈ మాట గట్టిగా చెప్పండి, చెప్పండి. యెహోవా మాట చొప్పున ఏం చెప్పాడో అది అలాగే జరిగింది. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఒక మాట నీకు చెప్తున్నాను,
సాతాను అనుకున్నట్టుగా కాదు నీ జీవితంలో కార్యాలు జరిగేది. వ్యక్తులు అనుకున్నట్టుగా కాదు కార్యాలు జరిగేది. పరిస్థితులను బట్టి కాదు కార్యాలు జరిగేది. నువ్వు వేసుకున్న లెక్కలను బట్టి కాదు కార్యాలు జరుగుతుంది. ఆయన పలికిన దాన్ని బట్టి జరగబోతా ఉంది. అందుకే నువ్వే కుడి చేయి పైకి చెప్పు, ప్రభువా, శత్రువు అనుకున్నట్టుగా కాదు, మనుషులు అనుకున్నట్టుగా కాదు, నేనేసుకున్న లెక్కలను బట్టి కాదు, నీవు చెప్పిన దాట ప్రకారమే జరుగునుగాక. చెప్పాలి, నీవు చెప్పిన ప్రకారమే నా జీవితంలో జరుగునుగాక. నీవు చెప్పిన ప్రకారమే నేను స్వాధీనపరచుకోనుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుని వాక్యాన్ని పూర్ణంగా నమ్మాలి. పగటి వేళ తెరవడిన ఆకాశం, దేవుడు తన కార్యాలు ఆయన జరిగించుకుంటూ ఉంటాడు. ఆయన వెతుక్కుంటున్నాడు ఎవరు నమ్మేవాళ్ళు ఇక్కడ ఉన్నారా అని. ఎందుకో తెలుసా? నీ గేటు దగ్గర కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. జీవితంలో ద్వారము చాలా ఇంపార్టెంట్, అవునా? ఈ ద్వారము దాటితేనే ఒక నూతనమైన దాంట్లోకి వెళ్ళగలుగుతాం, నూతనమైనది తీసుకోగలుగుతాం, నూతనమైనది చేయగలుగుతాం. అలాగైతే ప్రభు ఈ పగటి వేళ మనతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఈ ట్రాన్సాక్షన్ జరగనివ్వకుండా శత్రువు గవిని దగ్గర కూర్చున్నాడు. వాడు జరగనివ్వట్ల, రానివ్వట్ల, పోనివ్వట్లేదు. ఈ చేస్తున్న శత్రువుని పగటి వేళ స్వాధీనపరచుకోవాలి. హల్లెలూయా. అది స్వాధీనపరుచుకునే పగలంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. అది స్వాధీనపరుచుకుంటే వ్యాపారము కూడా బయింగ్ సెల్లింగ్ జరుగుతుంది. హల్లెలూయా చెప్పండి. అది స్వాధీనపరుచుకుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళటం, రావటం, ఆయన వాగ్దానాలు చూడటం, అనుభవించడం, సరిహద్దులు దాటడం జరుగుతుంది. ఇట్టి కార్యము దేవుడు మాత్రమే చేయగలిగిన వాడు ఆయన. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. నేనేమంటే తెలుసా, ఈ ఒక్కరోజు కాదు, నేను ప్రార్థన తెలుసా, ఈ రోజు మొదలుకొని ప్రతిరోజు, ప్రతి నెల ఈ కార్యాలు జరుగుతూ ఉండాలి. ప్రభువా, ట్రాన్సాక్షన్స్ జరుగుతూనే ఉండాలి. నా జీవితంలో అవసరమైన ప్రతిదీ ఈ దినము మొదలుకొని జరుగుతూనే ఉండాలి. హల్లెలూయా. 3 సంవత్సరాల క్రితం అందరూ గవిన్ లోపల కూర్చున్నారు. ఎప్పుడు? అది మాత్రం మర్చిపోరు మనం. హల్లెలూయా చెప్పండి. కరోనా వచ్చినప్పుడు ట్రాన్సాక్షన్స్ లేవు, చూతాలు లేవు, వెళ్తాలు లేవు. ఒక్క రోగం ఇలాగా మొత్తం అందరినీ క్లోజ్ చేసేస్తుంది. మళ్ళీ దేవుడు తెరిచాడు కాబట్టి ఇక్కడికి వచ్చాం. హల్లెలూయా చెప్పండి. నేనేమంటున్నా అంటే, నీ ఆత్మీయ జీవితం, వ్యక్తిగత జీవితంలో ఇటువంటి ట్రాన్సాక్షన్స్ లేకుండా ఆపేస్తుండే పగటి వేళ దానికి సొల్యూషన్ తెరవబడిన ఆకాశం నుంచి వచ్చే శబ్దం. హల్లెలూయా చెప్పండి. నువ్వు ప్రభువుని అడగాలి, అట్టి శబ్దాన్ని వినిపించు ప్రభు అని చెప్పాలి. హల్లెలూయా. ఇంకొక మాటలోకి వెళదాం. చూడండి, ఇంకొక చోట తెరవబడిన ఆకాశాన్ని గురించి రాయబడి ఉంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనం. రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వాన మబ్బు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏ వాన అంట? కడవరి. బైబిల్లో చదువుతాం కదా, తొలకరి వాన, కడవరి వాన అంటాం. కడవరి వానకున్న ప్రత్యేకత ఏంటంటే, ఆ వాన మనల్ని ఏం చేస్తుందంటే రిఫ్రెష్ చేస్తుందంట. హల్లెలూయా చెప్పండి. ఏం చేస్తుంది? ఈరోజు చాలామందికి రిఫ్రెష్ అవసరం. స్ప్రైట్ తాగితే రిఫ్రెష్ అవ్వదు. హల్లెలూయా చెప్పండి. అది చూపిస్తాడు కదా, తాగేసి రిఫ్రెష్ అయిపోతాడు. ఏ రిఫ్రెష్ అవ్వదు, జలుబు పట్టుకుంటుంది అంతే. హల్లెలూయా చెప్పండి. నిజమైన రిఫ్రెష్మెంట్ లేదు చాలామందికి. సంవత్సరాలు అయింది రిఫ్రెష్ అయ్యి. ఎందుకంటే జీవితం అంతా అరణ్యం, జీవితం అంతా ఎండిపోయిన భూములు, ప్రయాణమంతా అడవిలో, నీరు లేక, పచ్చిక బయలు చూడలేక, నడవలేకున్న ప్రయాణం. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498-97500 and 95504-33102. Watch YouTube for online Finney Faith.